టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వెంకటేశ్వర స్వామి భక్తులైతే ఈ విధంగా వ్యవహరించేవారు కాదు. వెంకటేశ్వర స్వామి మీద భక్తి శ్రద్ధ ఉంటే ఈ విధంగా వ్యవహరించేవారు కాదు. చెప్పులేసుకొని ఏందయ్యా, బుద్ధుందా మీకు? చెప్పులేసుకొని స్వామివారిని రోడ్ల మీద ప్రదర్శనకు తీసుకుపోవడం ఏంది? వెంకటేశ్వర స్వామి ఉండేది పూజ చేసుకునేదానికయ్యా, చేతులెత్తి నమస్కరించుకునేదానికి. స్వామివారి లడ్డుని కల్తీ చేశారు. 2019 నుంచి 24 వరకు హిందూ దేవాలయాలపై దాడులు చేశారు. గతంలో దాడులు చేశారు అని చెప్పి చదువుకున్నామే చిన్నప్పుడు చరిత్రలో. మహమ్మద్ గోరీ గజనీ, ఈ బ్రిటిష్ పాలకులు వీళ్ళంతా హిందూ ధర్మం మీద, హిందూ దేవాలయాల మీద. ఇప్పుడు ప్రత్యక్షంగా చూసాం మేము. 2019 నుంచి 2024 వరకు ప్రత్యక్షంగా మేము చూడడం జరిగింది. అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారం పోయినాక ఒక విధంగా. అధికారంలో ఉన్నప్పుడు హిందూ సాంప్రదాయాలపైన దాడి, అధికారం పోయినాక కూడా ఈరోజు హిందూ సాంప్రదాయాల మీద దాడి చేస్తున్నటువంటి ఒక అజెండాతో పనిచేస్తున్నారు. టార్గెట్ టీటీడీతో వైసీపీ నాయకులు పనిచేస్తున్నారు. ఇది మంచిది కాదు. నేను ఇప్పుడే మా లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడడం జరిగింది. నిన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని చెప్పులేసుకొని రోడ్ల మీద బహిరంగంగా వారు తీసుకోపోవడాన్ని క్షమించరాని నేరం. వారి మీద లీగల్గా ప్రొసీడ్ అయ్యేదానికి ఒక ధర్మకర్తల మండలి సభ్యుడిగా, టీటీడీ బోర్డు మెంబర్గా, వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను మా లీగల్ టీంతో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరికీ లీగల్ నోటీసులు పంపించబోతున్నాం. ఎవరెవరు స్వామివారి పట్ల అపచారంగా వివరించారో వారందరికీ లీగల్ నోటీసులు పంపించబోతున్నాం. వెంటనే జగన్మోహన్ రెడ్డి హిందువుల మనోభావాలు గౌరవించే వ్యక్తి అయితే బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. నాకు తెలిసినంత వరకు ఇదంతా తాడేపల్లి ప్యాలెస్ నుంచి డైరెక్షన్స్తో జరిగింది. ఉద్దేశపూర్వకంగా మీరు కానీ గమనించినట్టయితే ఉద్దేశపూర్వకంగా హిందూ ధర్మాన్ని, హిందూ దేవుళ్ళని అవహేళన చేసే విధంగా వీరు వ్యవహరిస్తున్నారు. ఎవరు చెప్పారు మీకు? ఎవరు చేయమన్నారు మిమ్మల్ని? ఏం నాటకాలు ఆడుతున్నారా, డ్రామాలు ఆడుతున్నారా? అడిగేవాళ్ళు లేరనుకుంటున్నారా? ఇష్టానుసారంగా మళ్ళీ ఆయన మా పెద్ద ఒక ఆయన మాట్లాడతాడు, చూపించండి రుజువులు, చెప్పులేసుకుంటే అండి. ఈ పక్కనే ఉన్నారు కదా, తలదిప్పు చూస్తుంటే కనపడేది కదా, చూసి కూడా ఎందుకు నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు బొత్స గారు? మీరు పెద్దల సభలో, మిత్రులారా, శాసన మండలి అంటే పెద్దల సభ, అది ఒక రాక్షస సభగా మార్చేశారు. పెద్దల సభని ఒక రాక్షస సభగా మార్చేశారు. ఎందుకు రాక్షసులు అంటున్నారంటే, పురాణాల్లో లోక కళ్యాణం కోసం, ప్రజల కోసం రాజులు, చక్రవర్తులు, మహర్షులు పూజలు చేస్తే దాంట్లో మాంసం ముద్దలేసేవాళ్ళు రాక్షసులు వచ్చి. ఆ విధంగా ఈరోజు హిందూ ధర్మం మీద ఈ విష ప్రచారం చేస్తున్నటువంటి వైసీపీ నాయకులు, ఇది మంచిది కాదు. వెంటనే నిన్న జరిగినటువంటి సంఘటన మీద జగన్మోహన్ రెడ్డితో పాటు అందరూ హిందువులకి క్షమాపణ చెప్పాలి. అలిపిరి దగ్గరకు వచ్చి ముక్కుని నేలకి రాసి క్షమాపణ చెప్పాలి. చెప్పినా మీకు పాప పరిహారం ఉండదు మిత్రులారా. మొత్తం శాలిగ్రామ స్వరూపం అది. 7 కొండలు, నీలాద్రి, వెంకటాద్రి, వృషభాద్రి, అంజనాద్రి, శాలిగ్రామ స్వరూపం. అలాంటి పవిత్రమైనటువంటి కొండ మీద ఉన్నటువంటి కొలువైనటువంటి వెంకటేశ్వర స్వామితో మీరు ఆటలాడుకుంటారా? గతంలో వెంకటేశ్వర స్వామితో ఆడుకున్నటువంటి, వెంకటేశ్వర స్వామి పట్ల అవహేళనగా వివరించినటువంటి వ్యక్తులకి ఏమైందో మీకు తెలుసు. నేను చెప్పనక్కర్లే. మాడి మసైపోయారు. ఆయన తర్వాత కూడా ఇప్పుడు వివరించినటువంటి తీరు మీరు గమనించినట్టయితే స్వామివారి ఆగ్రహం కారణంగా 11 స్థానాలకు పరిమితం అయిపోయారు. మీరు 11 స్థానాలకి వైనాట్ 175 నుండి మిమ్మల్ని 11 స్థానాలకు పరిమితం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహంతో పాటు ఆ భగవంతుడి వెంకటేశ్వరమి ఆగ్రహం కారణంగా మీరు 11 స్థానాలకు పరిమితమైన ఇంకా సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా ఇలా వ్యవహరించడం మంచిది కాదు. నిన్న జరిగినటువంటి సంఘటనల్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే అలిపిరి దగ్గరకు వచ్చి ముక్కుకి నేలకి రాసి మా అలిపిరి పాదాల దగ్గర క్షమాపణ చెప్పాలి. వాళ్ళకు కూడా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ లీగల్ నోటీసులు కూడా మేము పంపించబోతున్నాం. సార్, ఇప్పుడు సిబిఐ సిట్ విచారణ అనేది తమకు అనుసంధానంలో జరగలేదు, తమకు అనుకూలంగా రిపోర్ట్ రాలేదని ఏకసభ్య కమిషన్ నియమించారని భూమన కర్ణ గారికి ఆరోపిస్తున్నారు. అబద్ధాలకి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ. దాంట్లో మొదటిలో ఉన్నటువంటి వ్యక్తి
భూమన కరుణాకర్ రెడ్డి గారు పాత చొప్పు ఇయ్యండి ఆ నల్లరాయని కొడతాను, పాత చొప్పు ఇయ్యండి వెంకటేశ్వర స్వామిని కొడతానని చెప్పిన వ్యక్తి కరుణాకర్ రెడ్డి. ఆయన మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది అంతే తప్ప కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడే మాటల్లో వాస్తవాలు లేదు. అంటే వారు చెప్పినట్టు నడుచుకోవాలంటే కుదరదు. ఇది ప్రభుత్వం. నేను ఒకటే అడుగుతున్నా కరుణాకర్ రెడ్డి గారిని, వైవి సుబ్బారెడ్డి గారు ఆ నెయ్యి టెండర్ 371 అజెండాలో మార్పులు చేసినప్పుడు మీరు బోర్డు మెంబర్ కదా, ఆ రోజు యాజ్ ఎమ్మెల్యే ఎక్స్ అఫిషియల్ మెంబర్ కదా, ఈరోజు ఏదో దైవము దేవుడు ధర్మము దేవస్థానం మాట్లాడుతున్నావో ఆ రోజు ఎందుకు చిత్తశుద్ధి లేదు నీకు? ఇది మంచిది కాదు సుబ్బారెడ్డి గారు, దీన్ని పెట్టకూడదని చెప్పి బోర్డులో ఎందుకు ప్రశ్నించలేదు? దొంగలు ఒకటయ్యి ఈరోజు మాకు నీతులు చెప్తారు మీరు. నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజే ప్రశ్నించి ఉండాలా. బోర్డు మీటింగ్లో అజెండా నెంబర్ 371 ఆ గీ కొనుగోలులో మాడిఫికేషన్ చేసినప్పుడు ఇది మంచిది కాదని చెప్పి ఎందుకు ప్రశ్నించలేదు కరుణాకర్ రెడ్డి గారు? ఆ రోజు మౌనమురి మారుగుండి ఈరోజు ఏదో నీతివంతుడు మారిపోయి మాట్లాడుతుంటే ప్రజలు ఎవ్వరు మీ మాటల్ని స్వీకరించే పరిస్థితులు లేదు. మీరు హిందూ ద్రోహులుగా ఆంధ్రప్రదేశ్లో మిగిలిపోతారు.